నమస్కారం. కుంభరాశి వారికి స్వాగతం. ఈ రోజు అనగా 2026 జూలై 18 శనివారం నాడు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు నాంది పలికే రోజు కావచ్చు. గత కొంతకాలంగా నిలిచిపోయిన ఒక విషయం ఈ రోజు మళ్ళీ కదలికలోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం తర్వాత జరిగే ఒక సమావేశం, ఫోన్ కాల్ లేదా అనుకోని పరిచయం మీ భవిష్యత్తుకు ఉపయోగపడే కొత్త అవకాశాన్ని తీసుకురావచ్చు. అయితే ఈ రోజు ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా దాని గురించి పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది. ఒక చిన్న నిర్ణయం కూడా రాబోయే రోజు పెద్ద ఫలితాలను ఇవ్వగలదు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ రోజు మీ అదృష్టాన్ని బలపరిచే ఒక ప్రత్యేక పరిహారం కూడా చెప్పబోతున్నాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కొరకు స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ 8008315415 కి సంప్రదించి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక విషయానికి వస్తే కుంభరాశి వారు ఈ రోజు శనిగ్రహం మరియు బుధుడి అనుకూల ప్రభావం వల్ల పనుల్లో క్రమశిక్షణ, స్పష్టమైన ఆలోచన మరియు బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి పెండింగ్ లో ఉన్న పనుల్ని పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లేదా ప్రోత్సాహం అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త సమాచారం లేదా ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం ఉంది. అయితే సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. మీ మాటల్ని ప్రశాంతంగా చెప్పడం, అవసరం లేని వాదనలకు దూరంగా ఉండడం మంచిది. సహనం పాటిస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఆర్థికంగా ఈ రోజు మిశ్రమమైనప్పటికీ ఆశాజనకమైన రోజు. నిలిచిపోయిన చెల్లింపులు అందే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచనలు ప్రారంభమవుతాయి. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు లేదా లాభదాయకమైన పరిచయాలు ఏర్పడవచ్చు. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం, ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తెలియని వ్యక్తుల ఆర్థిక సలహాలను నమ్మడం ఈ రోజు మంచిది కాదు. ఖర్చుల విషయంలో ప్రణాళికతో ముందుకు వెళ్తే ఆర్థిక సమతుల్యతని కాపాడుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇంట్లో పెద్దల సలహా ఒక ముఖ్యమైన నిర్ణయంలో ఉపయోగపడుతుంది. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్త అందే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. మీ మనసులో ఉన్న విషయాల్ని స్పష్టంగా చెప్పడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. అయితే చిన్న విషయాల్ని పెద్ద సమస్యలుగా మార్చకుండా ఓర్పుతో వ్యవహరించడం అవసరం. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలమైన రోజు అయినప్పటికీ ఎక్కువ పనిభారం వల్ల అలసట లేదా ఒత్తిడి అనిపించవచ్చు. సమయానికి విశ్రాంతి తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం మరియు ఆహారంలో నియమం పాటించడం మంచిది. సాయంత్రం కొద్దిసేపు నడక లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక ఈ రోజు ప్రత్యేక హెచ్చరిక. ఈ రోజు మీకు వినిపించే ప్రతి సమాచారం నిజమే అని భావించవద్దు. ముఖ్యంగా డబ్బు, ఉద్యోగం లేదా పెట్టుబడులకు సంబంధించిన విషయాలు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. తొందరపాటు వల్ల చిన్న నష్టం లేదా విలువైన అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చు. అలాగే కుంభరాశి వారు చేయాల్సిన పరిహారం శనివారం కావడంతో శ్రీ శనిదేవుని లేదా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి ఓం శం శనేశ్వరాయ నమః మంత్రాన్ని 27 సార్లు జపించండి. అలాగే నల్ల నువ్వులు, నల్ల శనగలు లేదా నువ్వుల నూనెను అవసరమైన వారికి దానం చేయడం వల్ల శని అనుగ్రహం లభించి అడ్డంకులు తగ్గి పనుల్లో స్థిరత్వం పెరుగుతుందని సాంప్రదాయంగా విశ్వసిస్తారు. ఈ రోజు అదృష్ట సంఖ్య 8. ఈ రోజు అదృష్ట రంగు ముదురు నీలం. శుభ సమయం ఉదయం 9:30 నుంచి 11:50 వరకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం ద్వారా తెలియజేయండి. ఇంకా ప్రతిరోజు ఖచ్చితమైన రాశి ఫలాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.